దేవునికి స్తోత్రం అండి. మరి ఈరోజు వాక్య భాగంలో దేవుని పిలుపు గురించినటువంటి విషయాలను మీతో చర్చించాలని నేను ఆశపడుతున్నాను. సాధారణంగా ప్రభువు ఒక్కొక్క వ్యక్తిని తన యొక్క ఆ వ్యక్తిపై ఉన్నటువంటి పిలుపును బట్టి ఆ వ్యక్తిని ఎంతగానో ఇష్టపడతారు. హల్లెలూయా! ఫలానా వ్యక్తి ఈ యొక్క పిలుపు కలిగిన వాడు. మరి ఈ సిస్టర్ ఈ దీపిక ఈ యొక్క పిలుపు కలిగిన స్త్రీ, మరి ఈ సహోదరుడు ఈ పిలుపు కలిగినటువంటి సహోదరుడు అని ప్రభువారు మనల్ని ఒక పిలుపుతో ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలోనికి తీసుకువచ్చారు. వారిని ఏర్పరచుకున్నారు, వారిని నియమించుకున్నారు, కోరుకున్నారు. అయితే ప్రతి వ్యక్తి కూడా తన పిలుపులో ఉండి మరి జీవించినప్పుడు అతను ధన్యుడు, ధన్యురాలు. అవునండి. ఎవరు పిలుపుకి తగినట్లు వారు జీవించినప్పుడు వారు ఆశీర్వదించబడిన వారు అని అర్థము. వారు దేవునికి తగినట్లుగా జీవిస్తున్నారు అని అర్థము. అయితే చాలాసార్లు మన పిలుపుని మనము గుర్తించకుండా దేవుడు మనకు చేసినటువంటి ఆ యొక్క ఏర్పాటును, ఆ ప్రణాళికను చాలామంది తొలగిపోయి దానికి దూరం అయిపోయి వారి యొక్క జీవితాన్ని వారు మరి దేవునికి తగినట్టుగా కాకుండా వారి యొక్క వ్యక్తిగత జీవితాలను అనుభవించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దీనంతటికి కారణం ఏంటంటే అపవాది మన యొక్క పిలుపుని మనము మర్చిపోయే విధంగా, మన దర్శనాల నుంచి మనము సైడ్ ట్రాక్ అయిపోయే విధంగా మనల్ని మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనే పోరాడేలాగా చేస్తుంటాడు. ఒకరు మరి కుటుంబ విషయాల్లో వైవాహిక జీవితాల్లో మరి పోరాడుతూ ఉంటారు. మరి కొంతమంది అప్పుల సమస్యల్లో పోరాడతారు, మరికొంతమంది మరి వారి యొక్క అనారోగ్య సమస్యల్లో పోరాడతారు, మరికొంతమంది ఫ్యామిలీ మ్యాటర్స్ బట్టి వారు పోరాడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి పోరాటాలను కలిగి కొన్ని సంవత్సరాల తరబడి అందులోనే వాళ్ళు జీవిస్తారు. తప్పితే నాపై ఉన్నటువంటి పిలుపు ఏంటి, నేను ఎందుకొరకు నియమించబడ్డాను ఈ లోకంలో, నా తల్లి గర్భమందు నేను ఎందుకు రూపించబడ్డాను, నా ప్రణాళిక ఏంటి, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చాలామంది గుర్తించరండి. ఒకవేళ గుర్తించినప్పటికీ కూడా అందులోనూ దగ్గర 70% నుండి 80% మంది వరకు కూడా ఆ పిలుపుని తొలగిపోయి వారు సైడ్ ట్రాక్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునండి. అయితే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిలుపుని మీరు మర్చిపోయే విధంగా విధాల ప్రయత్నిస్తుందండి. మీ పిలుపులో మిమ్మల్ని నిలబడనివ్వదు, మీ పిలుపులో మిమ్మల్ని కొనసాగనివ్వదు. అపవాది యొక్క మెయిన్ గోల్ ఇదే. కానీ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ పిలుపులో మీరు నిలబడడానికి ఆయన కూడా ఎంతో బలంగా దాని కొరకు ప్రయత్నిస్తుంటారు ప్రభువారు. ఈ వ్యక్తి ఎలాగైనా సరే నా ప్రణాళికలోకి రావాలి, ఈ యొక్క స్త్రీ ఎలాగైనా సరే, నా కుమార్తె ఎలాగైనా సరే నా పిలుపులో నడవాలి అని చెప్పి అనేక అవకాశాలు, అనేకమైనటువంటి మరి ప్రయత్నాలు, కొత్త అవకాశాలు ప్రభువారు మనకి ఎప్పటికప్పుడు కల్పిస్తూనే ఉంటారు. హల్లెలూయా. మరి ఇక్కడ మోషే గురించి నేను మీతో ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. మోషే యొక్క పుట్టుక దగ్గర నుండి కూడా మరి అపవాది అతన్ని తన యొక్క పిలుపుని మర్చిపోవాలని, తన యొక్క పిలుపు నుంచి తను బయటికి తొలగిపోవాలని ఆయనను చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నించిందండి. అవును. ఒకసారి మరి ఫరో రాజు, అంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో రాజుకు ఒక చెడ్డ ఆలోచన కలుగుతుంది. అదేంటంటే ఈ యొక్క ఇజ్రాయేలీలు, ఈ హెబ్రీలు మనకన్నా కూడా ఎంతో బలవంతులుగా ఉన్నారు. వీరి యొక్క బలగము, వీరి యొక్క జనాంగము ఎంతో గొప్పగా ఉంది, ఎంతో ఎక్కువగా ఉంది. సో వీళ్ళని ఇట్లాగే కనుక వదిలేస్తే వీళ్ళు మన శత్రు దేశంతో ఒకవేళ యుద్ధం చేసి మన దేశాన్ని నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోతారేమో అని ఆయన అనుకుని ఒక చెడ్డ ఆలోచన చేస్తాడు. ఏంటంటే హెబ్రీలలో మగపిల్లలు కనుక పుడితే వాళ్ళని ఆ పురిటిలోనే చంపేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని
ఆయన అక్కడ తీసుకొస్తాడండి. ఏంటండి, మగపిల్లలు పుడితే చంపేయండి, కానీ ఆడపిల్లలు పుడితే మాత్రం వారిని బతికించండి. మగపిల్లల ద్వారా మరి ఆ సంతానోత్పత్తి జరుగుతుంది, వారి యొక్క సంతానము ఎక్కువ అవుతుంది, కాబట్టి మగపిల్లలు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఒక శాసనాన్ని తెస్తాడు. మరి కరెక్ట్గా అదే సమయంలో మోషే కూడా జన్మించడం జరుగుతుంది. ఇక్కడ మరి ఆ ఒక్క మాటలను మనము ధ్యానించుకుందామండి. నిర్గమకాండము మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాలండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపండి, ఆడుదైన ఎడల దానిని బ్రతుకునీయుడి అని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతుకనీయగా. చూసారా, ఇక్కడ మోషేకు వచ్చినటువంటి మొట్టమొదటి థ్రెట్ అని చెప్పాలన్నమాట. మోషే పుట్టినప్పుడు జరిగినటువంటి ఒక శాసనము, రాజు వద్ద నుండి వచ్చినటువంటి శాసనం ఇది. మగపిల్లవాడైతే కనుక మీరు చంపండి, ఆడపిల్ల అయితే కనుక మీరు బ్రతికించండి అని చెప్పినప్పుడు హెబ్రీ ఈ సానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునికి భయపడేవారంట. అందువల్ల వాళ్ళు మరి ఆ మగపిల్లలు పుట్టినప్పుడు ఆ సంతతిని బ్రతికించడానికి వాళ్ళపైన చెయ్యి వేయలేదు, వాళ్ళని బ్రతికించారు అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి మోషే సమయంలో కూడా ఈ యొక్క శాసనము నడుస్తుంది, కాబట్టి మోషేను కూడా ఆ రీతిగానే వాళ్ళు బ్రతికించడం జరిగింది. హల్లెలూయా. మరి మోషేకి మొట్టమొదటి ఘట్టము తాను బ్రతకడానికి, చావు నుంచి తప్పించుకొని తాను మరి ఈ లోకంలో జీవించడానికి ప్రభువారు ఇక్కడ అతన్ని కాపాడినట్లుగా మనము చూడొచ్చు, ఈ మంత్రసానులకి భయం పుట్టించి. హల్లెలూయా. మరి చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా అపవాది ఈ రీతిగానే ప్రయత్నిస్తాడండి. పుట్టుకలోనే ఆ ఒక జననంలోనే మన యొక్క జననం రాకుండా, మనము బయటికి రాకుండా, లేదా మన బిడ్డలు బయటికి రాకుండా చెయ్యాలని అనేక విధాలుగా అపవాది ప్రయత్నిస్తాడు. వాళ్ళని చంపేయాలని, లేదా వాళ్ళకి అనారోగ్యాలు పెట్టాలని, వారికి ఏదో ఒక విధము అయినటువంటి కారణాల ద్వారా వాళ్ళని ఈ లోకంలోనికి తీసుకురాకూడదని గర్భంలో ఉన్నప్పటి నుండే ఆ ఒక అపవాది కార్యాలు అనేది ప్రారంభించబడతాయి చాలా మంది జీవితాల్లో. ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి రావడం వల్ల, ఈ యొక్క స్త్రీ బయటికి రావడం వల్ల దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది, అనేక ఆత్మలు రక్షించబడతాయి, ఈమె పిలుపులో ఈమె నడుస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి అనే విషయము వాడికి తెలుసు. అందుకనే మరి మనము పుట్టుతున్నప్పుడు నుండే, మన యొక్క పుట్టుక నుంచే అపవాది యొక్క దాడి అనేది ప్రారంభమవుతుందండి. ఇక్కడ మోషేకు కూడా అదే జరిగింది. తను బయటికి రాకుండా ఉండాలి అని అపవాది ఫరో ద్వారా ఒక పిచ్చి శాసనాన్ని పెట్టించినప్పటికీ మంత్రసానులు మాత్రం దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు అవ్వడం వల్ల వాళ్ళంట మగపిల్లల్ని బ్రతికించారంట ఆ రోజుల్లో. హల్లెలూయా. మరి నా పుట్టుక కూడా గురించి కూడా మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారండి. మరి నేను గర్భంలో పడినప్పుడు మా అమ్మగారికి, మేము అప్పుడు ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉండేవాళ్ళము. అయితే మా అమ్మగారు అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారంట, ఒకవేళ నాకు ఇది ఆడపిల్ల అయితే కనుక, ఈ సెకండ్ కాన్పు, ఈ రెండవ కాన్పు నాకు ఒకవేళ ఆడపిల్ల అయితే కనుక నేను ఎలా పోషించాలి ఈ బిడ్డని, నేను ఏం చెయ్యాలి, నాకున్న పరిస్థితులన్నీ ఇప్పుడు అంతగా బాలేదు, ఆడపిల్ల అయితే ఖర్చులు ఎక్కువ, సో నాకు వద్దు అని అనుకుని ఆవిడ నన్ను గర్భంలోనే తొలగించుకోవాలని ఆవిడ ఏవేవైతే తినకూడదో అవన్నీ తినిందంట. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది తీయండి అని చెప్పినప్పుడు కూడా డాక్టర్స్ తీయలేదంట. మరి వాళ్ళు తీయట్లేదు అని చెప్పి మా అమ్మగారే పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్నీ తినేసి ఏదో ఒక రకంగా నన్ను గర్భంలోనే తొలగించుకోవాలని ఆవిడ ప్రయత్నించారంటండి. మరి అయినా సరే నేను పోలేదు. మరి తర్వాత ఆవిడ హెల్దీ ఫుడ్ ఏది కూడా తినేది కాదంట, మనసు సరిగా ఉండేది కాదంట ఆవిడకి.
ఎందుకు నాకు ఈ గర్భం వచ్చింది, దీన్ని తీసుకోవాలన్నా కూడా నాకు కుదరట్లేదు, ఏం చేయాలని ఆవిడ మనసు బాగోక సరిగా ఆ టైంలో హెల్దీ ఫుడ్ తినకుండా మరి ఎలా పడితే అలాగా ఆ ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా ఆవిడ నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేవారు నాతోటి. అయితే మరి నేను పుట్టినప్పుడు, ఆ డెలివరీ జరిగినప్పుడు నేను చాలా హెల్దీగా బయటకు వచ్చానంటండి. చాలా బొద్దుగా, లావుగా, మరి ఎంతో వెయిట్‌తో నేను బయటకు వచ్చానంట. మా అమ్మగారు చూసి ఆ సమయంలో ఆశ్చర్యపడ్డారంట. నేను ఏమి తినకపోయినా సరే, నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే, నేను పోగొట్టుకోవాలి అని ఎంత ప్రయత్నించినా సరే, ఈ పాప ఇంత చక్కగా ఎలా పుట్టింది? ఇంత హెల్తీగా, ఇంత బరువుతో ఎలాగ పుట్టింది? అని ఆవిడ ఆశ్చర్యపడిందంట. ఎప్పుడు నాతో చెప్పేవారు, ఏ దేవుడు అడ్డపడ్డాడో నాకు తెలియదు దీపు. నువ్వు నేను వద్దు అనుకున్నా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు. నేను కాదు అని అనుకుని ఎంత ప్రయత్నించినా సరే ఆ దేవుడే నిన్ను కాపాడాడు అని చెప్పేవారు నాతో, నా చిన్నప్పుడు ఎప్పుడు. హల్లెలూయా. మరి మా అమ్మగారు, మా మా ఫ్యామిలీ మెంబర్స్ మేబీ ఆ గర్భములో ఉన్నప్పుడు సరిగా పట్టించుకోకపోయినా దేవుడు నన్ను పోషించాడండి. ఆయన ఆయనకు నా పైన ప్రణాళిక ఉంది కాబట్టి ఈ లోకంలోనికి నేను రావాలని, నా ద్వారా ఆయన సేవ చేయించుకోవాలని ఆయన అనాది ప్రణాళిక ఉంది కాబట్టే తల్లి ఒడిలో నేను ఉన్నప్పటి నుండి ఆయన నా నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఎవరో ఆయనకి తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియకపోయినప్పటికీ నేనెవరో ఆయనకి తెలుసు కాబట్టి నేను రాకుండా ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఒక్క ప్రయత్నం కూడా నాకు విరోధంగా జరగకుండా దేవుడు కంచె వేసి నన్ను కాపాడి ఆయనే బదులుగా నన్ను పోషించి కడుపులో ఉన్నప్పటి నుండే మరి హెల్దీగా బయటకు వచ్చేలాగా నన్ను చేశారు. మరి ఈ రోజుకి నేను తిన్నా తినకపోయినా నేను ఎప్పుడు ఇలా హెల్దీగానే కనిపిస్తుంటానండి. బొద్దుగానే ఉంటాను. అనుకుంటా నేను సరిగా తినకపోయినా సరే ఇలా ఎందుకుంటాను ప్రభువా అని అంటే, ప్రభు అంటారు అది ఆశీర్వాదం. ఏంటండి? అది ఆశీర్వాదం. దేవుడు ఒక వ్యక్తిని నియమించుకున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు ఆ వ్యక్తి పైన సాతాను ఎంతగా దాడి చేసినా, ఎంతగా మరి పోరాడినా సరే ఏది కూడా మన పైన పని చేయకుండా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడండి. ఎందుకంటే ఆ పిలుపు అంత గొప్పది. హల్లెలూయా. ఆ పిలుపు అంత గొప్పది, ఆ ఏర్పాటు అంత గొప్పది. దేవుడు నామనికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మోషే జీవితంలో కూడా మోషే పైన ఉన్నటువంటి పిలుపు, మోషేపై ఉన్నటువంటి ఏర్పాటు ఎంతో గొప్పది. అతను ఇజ్రాయేలు విడిపించడానికి పుట్టాడండి. ఆయన ఒక కారణ జన్ముడనే చెప్పాలి. ఆయన ఒక నాయకుడు. ఆయనను చంపడానికి చిన్నప్పటి నుండి అపవాది ప్రయత్నిస్తున్నాడు. చిన్నప్పటి నుండి ఎంత ప్రయత్నించినా సరే, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ప్రభువు వారు ఎప్పటికప్పుడు అతన్ని కాపాడుకుంటూనే వచ్చారు. హల్లెలూయా. మరి అక్కడ తర్వాత మీకు అందరికీ స్టోరీ తెలిసిందే. అతన్ని ఒక జమ్ము పెట్టెలో పెట్టి తన తల్లిదండ్రులు మరి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు నేరుగా అది ఆ రాణి దగ్గరికి వెళ్ళడము, మరి ఆ రాణి ద్వారా ఆ ఫరో కోటలోనికి అతను ప్రవేశించడం, అక్కడే మరి అనేకమైనటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని మరి అతను చక్కగా జ్ఞానవంతుడిగా పెరగడము, పెరిగి పెద్దవాడవడము జరుగుతుంది. మరి కొన్ని రోజులు పోయిన తర్వాత అతను ఒకరోజు బయటికి నడుచుకొని వస్తున్నప్పుడు ఇద్దరు హెబ్రీలు గొడవ పడుతూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు గొడవ పడుతూ ఉంటారు. ఇది చూస్తున్నటువంటి మోషేకి కోపం వచ్చి మరి ఐగుప్తుడిని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇతన్ని అన్యాయం చేస్తున్నావు, ఇతన్ని ఎందుకు నువ్వు ఇంతగా బాధ పెడుతున్నావు అని చెప్పినప్పుడు అతను ఎదురు తిరగడం వల్ల ఆ ఐగుప్తుడిని ఎవరికి కనపడకుండా అక్కడే కొట్టి చంపి పాతిపెట్టేస్తాడు. మరి ఆ విషయం ఎవరికి తెలియదు అని అతను అనుకుంటాడు. కానీ మరుసటి రోజు మరలా ఇద్దరు హెబ్రీలు పోట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళి అన్యాయము చేస్తున్నటువంటి వ్యక్తితో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక హెబ్రీడు అంటాడు ఆ మోషేతో, నిన్ను తీర్పరిగానైనా అధికారిగానైనా మా మీద నియమించినటువంటి వాడు ఎవడు, ఆ ఐగుప్తీని చంపినట్లు నన్ను కూడా నువ్వు చంపాలనుకుంటున్నావా అనేటువంటి విషయము ఈ హెబ్రీడు చెప్పిన వెంటనే ఇంకా మోషే భయపడిపోతాడు, ఇతనికి ఎలా తెలిసిపోయింది అని. ఈ విషయము స్లోగా ఫరో రాజు వరకు వెళ్ళిపోతుంది. ఆ ఫరో రాజు మరలా ఒక ప్రయత్నాన్ని చేస్తాడు మోషే మీద. ఆ వాక్యం కూడా చదువుదామండి. ఇదే నిర్గమకాండము 2వ అధ్యాయము
15వ వచనము ఒకసారి చదువుదామండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచనుగానే మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చూసారా, ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచనుగానే మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడంట. చూసారా, ఇక్కడ మోషేని చంపాలి అని రెండోసారి ప్రయత్నం జరిగింది. ఇక్కడ రెండవసారి, మొట్టమొదటిసారి అతను పుట్టినప్పుడు ఫరో రాజు ప్రయత్నించాడు. ఇక్కడ రెండోసారి మళ్ళా అతను చంపాలని చూశాడు. ఇది రెండవ ప్రయత్నము. మోషే మరి తను పిలుపులో ఎదగనివ్వకుండా, తను ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం. అయితే ఇక్కడ కూడా ప్రభువారు అతన్ని కాపాడారండి. ఆయన అక్కడి నుండి పారిపోయి మిద్యాను అనేటువంటి దేశంలో వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. అయితే మరి ఈ యొక్క కాలము ఏదైతే ఉందో అప్పటికే మరి మోషేకి 40 సంవత్సరాలు ఉన్నట్లుగా మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి అక్కడి నుంచి మరొక 40 సంవత్సరాలు మిద్యాను దేశంలోనే తన మామ దగ్గర ఉండి అక్కడే ఒక స్త్రీని, సిప్పోరా అనే ఒక స్త్రీని తను వివాహం చేసుకొని ఆమెతో అక్కడ ఉండి మరి బిడ్డలను కని మరొక 40 సంవత్సరాలు అక్కడే జీవించి గొర్రెలు కాచుకుంటూ తన యొక్క జీవితాన్ని తను కొనసాగిస్తాడండి. మరి ఇటువంటి సమయంలో ఆయనకు అప్పటికే 80 ఏళ్ళు వచ్చేస్తాయి, 80 సంవత్సరాలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒకానొక రోజు తను అదే రీతిగా తన మందను కాచుకుంటూ ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొదలో నుండి కాలుచున్నటువంటి ఒక అగ్నిలో నుండి మోషే మోషే అని స్వరము వినపడ్డము అతను చూస్తాడు. ఎవరా అని తేరు చూచినప్పుడు అది దేవుని స్వరము, దేవుని యొక్క మాట. ప్రభువారు అతనితో చెప్తారు, మోషే మోషే, నీవు ఐగుప్తుకు వెళ్ళి నీ ప్రజలను నువ్వు విడిపించాలి. మోషేకి ఏం అర్థం కాదు. ఏంటి ప్రభా, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను నత్తివాడిని, నాకు ఏ విధంగా ఈ యొక్క కార్యాన్ని నేను చేయగలుగుతాను? ఇది చాలా పెద్ద కార్యం అని అన్నప్పుడు, నీవు నోటి మాంద్యం గలవాడిని, నువ్వు భయపడద్దు కానీ నేను నీ నోటికి తోడుగా ఉంటాను. అహరోను అయినటువంటి నీ అన్న నీకు నోటి వల్లే ఉండి అతను మాట్లాడతాడు నీ పక్షముగా. నువ్వు వెళ్ళు, నా ప్రజలను నువ్వు విడిపించు, వారి బాధల నుంచి నువ్వు విడిపించు, వారి మూలుగులు నేను విన్నాను అని చెప్పినప్పుడు మరి మోషే తడుగు చేయకుండా దేవుని మాటకు లోబడి మరి ఐగుప్తుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఇక్కడ మనము చూసేటప్పటికి, మోషేని పిలిచేటప్పటికి ప్రభువారు అప్పటికే మోషేకి 80 సంవత్సరాలు. మరి ఈరోజు ఈ యొక్క వాక్యం మీరు వింటున్నారు కదండి, బహుశా మీరు కూడా ఇలాగ అనుకుంటున్నారేమో, నా వయసు అయిపోయింది, నా యొక్క యవ్వన కాలం అంతా కూడా ఆ టీనేజ్లో నేను నా సమయం వృధా చేసుకున్నాను. మరి దేవుడు పిలిచినప్పుడు నేను దాన్ని పట్టించుకోకుండా నా సొంత విషయాల్లో, నా ఉద్యోగాల్లో, నా వివాహాల్లో, తర్వాత నా యొక్క పిల్లల బాధ్యతల్లో, నా కుటుంబ బాధ్యతల్లో నేను నా సమయం అంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, నాకు ఒంటి నిండా జబ్బులు ఉన్నాయి, నా చేతులు సరిగా పనిచేయవు, నా కాళ్ళు సరిగా పనిచేయవు, నా నోరు మరి వణుకు ఉంది నాకు నోట్లో, నేను ఎలా మాట్లాడాలి, దేవుడి కోసం నేను ఎలాగ నిలబడాలి? ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చేసినాయి, 60 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను ఇప్పుడు ఎలా సేవ చేసేది, నేను ఇప్పుడు ఏ విధంగా దేవుడి కోసం నిలబడేది, నా సమయం నేను పోగొట్టేసుకున్నాను అని బహుశా మీరు బాధపడుతున్నారేమో. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారండి. మోషేని పిలిచినప్పుడు ప్రభువారు అతని వయసును చూడలేదు, అతన్ని చూశారు, అతనిలో ఉన్నటువంటి పిలుపుని చూశారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువారు మిమ్మల్ని కాదు, మీ పైన ఉన్నటువంటి మీ పిలుపుని చూస్తున్నాడు. ఆయన మీపై ఉన్నటువంటి ప్రణాళికను ఆయన గమనిస్తున్నారు. మీరు అనేక రీతులుగా మీ పిలుపుని తప్పించుకొని గత కొన్ని సంవత్సరాలుగా మీ సమయాన్ని మీరు వృధా చేసుకుని ఉండవచ్చు. మీ సొంత విషయాల్లోనే మీరు పోరాడి మీ పిలుపుని మీరు పక్కన పెట్టి ఉండవచ్చు.
మీకు తెలుసు మీ పిలుపు ఏంటో, మీకు తెలుసు దేవుడు ప్రణాళిక మీపై ఏమై ఉందో. అయినప్పటికీ మరి అపవాది యొక్క శోధనల వల్ల, అపవాది యొక్క ఆ కార్యాచరణ వల్ల మీరు పిలుపు నుండి తప్పించబడి ఉన్నారేమో. నాకు తెలుసండి కొంతమంది సహోదరులు మరి వాళ్ళపైన కూడా ఎంతో చక్కటి పిలుపు ఉండడము మేము చూసాం. మరి వాళ్ళు చాలా వారి యొక్క వివాహానికి ముందు ఎంతో చక్కగా వాళ్ళు దేవుళ్ళో పరిగెట్టారు. ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో, ఎప్పుడైతే మరి వారు వైవాహిక జీవితంలో ఎంటర్ అయ్యారో, మరి పూర్తిగా దేవుని పిలుపుకి, దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి వారికి తెలిసినప్పటికీ, వారు చేసేది తప్పు అని తెలిసినప్పటికీ తిరిగి మరలా వాళ్ళు రాలేనటువంటి స్థితిలో మరి ఈ రోజుల్లో ఉన్నారు. వారు దిగులు చెందుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో, నేను నా పిలుపుని పోగొట్టుకుంటున్నానే, దేవుడు నాపై వచ్చినటువంటి ఆ ప్రణాళికను, ఆ ప్లాన్స్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానే, నా సొంత బాధ్యతలు, నా సొంత వ్యవహారాలు నాకు ఈరోజు ఎక్కువైపోయినాయి, దీని నుండి నేను బయటికి రాలేకపోతున్నాను. దేవుడు నన్ను తిరిగి మరలా వాడుకుంటాడా, దేవుడు తిరిగి మరలా నన్ను తన పాత్రగా యూజ్ చేసుకుంటాడా అనేటువంటి ఒక సందేహంలో, అనుమానంలో ఈరోజు మరి కొంతమంది సోదరులు ఉన్నారు. ఈరోజు మీరు కూడా అదే సందేహంలో ఉన్నారా? నాకు నా సమయము, నేను చెయ్యాల్సిన సమయంలో నేను చెయ్యలేదు, ఇప్పుడు నేను ఎలా చెయ్యాలి, ఆయన పిలుపు నేను పోగొట్టుకున్నానేమో అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. మోషేని పిలిచిన దేవుడు, మోషేని వాడుకున్న దేవుడు నిన్ను ఎందుకు వాడుకోడు? నీ పిలుపుని ఆయన ఎందుకు గుర్తించడు? ఆయన నీ పిలుపుని ఎప్పటికీ మర్చిపోడండి. నువ్వైనా మర్చిపోతావు, నీ దర్శనాన్ని నువ్వైనా ఒకవేళ వదిలిపెట్టేస్తావు, దాన్ని పక్కన పెట్టేస్తావు. కానీ ప్రభువారు మీ మరణం వరకు కూడా మీ పిలుపు గురించినటువంటి తపన, ఆలోచన, ఆసక్తి ప్రభువారు ఆలోచిస్తూనే ఉంటారు. ఈ వ్యక్తి ఎలా వస్తాడు తన పిలుపులోనికి, ఈ స్త్రీ ఎలాగ తీసుకురావాలి ఆమె పిలుపులోనికి, ఈ సహోదరు ద్వారా ఎలాగ జరిగించుకోవాలి నా నామానికి మహిమకార్థకంగా సేవ, ఈ సహోదరుడి ద్వారా ఎలాగ నేను జరిగించాలి ఈ గొప్ప పరిచర్య, ఏ విధంగా ఇతన్ని తీసుకురావాలి, ఏ విధంగా ఈమెని తీసుకురావాలి నా సేవలోకి అని ప్రభువారు మీ గురించి క్షణక్షణము ఆలోచిస్తూనే ఉన్నారండి. మీ పిలుపు ఆయన మర్చిపోలేదు. మోషే మిద్యానీల దేశానికి వెళ్ళిపోయాడు, ఎవరికి కనపడకుండా. తన మందని తను కాచుకుంటున్నాడు. నా వయసు అయిపోయింది, ఇంకొంతకాలంలో నేను మరణిస్తానులే అని అనుకుంటున్నాడు. కానీ ఆ టైంలో ఒక పండు వృద్ధుడిగా ఉన్నప్పుడు ప్రభువారు అతన్ని పిలిచారు. అక్కడ నుండి మరొక నూతనమైనటువంటి బలాన్ని తిరిగి మరలా అతనిలో ఇచ్చారు. మీరు అనుకోవచ్చు, నా వయసు అయిపోయిందండి, నేను ఇప్పుడు ఎలా ఉపయోగపడతాను? మీరు నిజంగా సబ్మిట్ చేసుకుంటే, మీరు నిజంగా దేవుడి కోసం నిలబడితే, మీ వృద్ధాప్యంలో, మీ యొక్క అనారోగ్యపు పరిస్థితుల్లో కూడా దేవుడు పక్షిరాజు వంటి బలాన్ని మీకు ఇచ్చి, మరలా మీకు క్రొత్త యవ్వనాన్ని ఇచ్చి, మీరు మీ వయసులో కూడా చేయలేనటువంటి గొప్ప సేవను దేవాది దేవుడు మీ వృద్ధాప్యంలో, మీ యొక్క అనారోగ్యపు స్థితిలో, మీ బలహీనమైనటువంటి సమయాల్లో మీ ద్వారా ఆయన చేయించగలడు. నమ్మిన వారు ఆమెనని చెప్పండి. మోషే 80 ఏళ్ల వృద్ధుడుగా ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆయన కంటే చిన్నగా ఉన్నవారు కూడా అలసిపోయారంట, మార్గ మధ్యలో ఆయాసపడ్డారంట. కానీ ఇంత వృద్ధుడుగా ఉన్న ఈయన మాత్రము అలసిపోయాడని అసలు ఎక్కడా రాయలేదు. హల్లెలూయా. ఆయనకు అలసట లేకుండా ఆయన నడిచాడు దేవుణ్ణిలో. ఎందుకంటే ఆయన పిలుపు తిరిగి మరలా ఆయన జీవితంలో జన్మించింది. ఈరోజు మీ పిలుపు మీ జీవితంలో మరణించి ఉండొచ్చు, కానీ దేవుడు మరలా దాన్ని పునరావృతం చేసి, పునరుద్ధరణ చేసి, తిరిగి మరలా ఆ పిలుపు ప్రకారము మీరు జీవించే విధంగా ప్రభువారు మిమ్మల్ని వాడుకోగలరు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మోషే ఆ విధంగా దేవుడు పిలిచాడు అని చెప్పి వచ్చినప్పుడు, మరి ఒకనొక ప్రాంతము వచ్చిన తర్వాత తన కుటుంబ సమేతంగా అతను మరి ఐగుప్తుకు ప్రయాణం అవుతాడు. మరి ఒకనొక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మరలా అతనికి ఒక ఉపద్రవము, మరలా అతనికి ఒక థ్రెట్ అనేది వస్తుందండి. అది ఎలాగొస్తుందంటే ఇదే నిర్గమాకాండము 4వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం రండి. నిర్గమాకాండం 4వ అధ్యాయము 24-25 వచనాలు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా
వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతన్ని పడవేసి, నిజముగా నువ్వు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతి బట్టి నువ్వు నాకు రక్త సంబంధమైన పెనివిటివి అయితివి అనెను. చూసారా, ఇక్కడ మొదటి 2 సార్లు ఫరో చంపడానికి వస్తే ఇక్కడ దేవుడే అతన్ని చంపడానికి వచ్చాడంట. ఎందుకు అంటారేమో, ఎందుకు అంటే మరి ఇజ్రాయేలీల యొక్క నిబంధన ఏంటి అంటే, అబ్రహాం సమయం నుండి కూడా ప్రభువు వారు వారికి ఒక నిబంధన ఇచ్చారు. మగపిల్లవాడు పుట్టిన మరి 8వ దినమున నువ్వు సున్నతి చెయ్యాలి. అప్పుడే అతని యొక్క ఆ ఒక జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉంటారో, ఆ ఒక నీ ప్రియ కుమారుడు ఎవడైతే ఉంటారో వారు నాతో నిబంధనలో ఉన్నవారుగా మారతారు, రక్తం నువ్వు చిందించాలి అని చెప్పి అక్కడ ఒక నియమాన్ని వాళ్ళకి పెడతారు. అయితే మోషే తన భార్య మరి వారి యొక్క కుమారుడుకు సున్నతి చేయడము వదిలివేస్తారు, నిర్లక్ష్యంగా ఉంటారు ఆ సున్నతి చేసే విషయంలో. మరి ఈయన ఏ నిబంధన అయితే గుర్తు చేయడానికి ఫరో దగ్గరికి వెళ్తున్నాడో, దేని విషయం గురించి ఆయన మాట్లాడడానికి వెళ్తున్నాడో, మరి ఆ విషయంలో, ఆ దేవుని యొక్క నిబంధన విషయంలో వీళ్ళే నిర్లక్ష్యంగా ఉన్నారు. వీళ్ళే మరి ఆ చేయవలసినటువంటి సున్నతి చేయకపోవటం వల్ల మరి మోషేను యెహోవా దేవుడు చంపుటకు మీదకు వచ్చారంట. అయితే సిప్పోరా వెంటనే ఒక పదునైన రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి మరి ఆ మోషే పాదాల దగ్గర పడేసినప్పుడు అతన్ని దేవుడు చంపకుండా విడిచిపెట్టాడంట. చూడండి, ఈరోజు మీరు కనుక మీ పిలుపులో కనుక రాకుండా తప్పించుకొని తిరుగుతుంటే, మీ దర్శనంలోనికి కనుక మీరు రాకుండా అటు ఇటు కనుక ఎస్కేప్ అవుతా ఉంటే, దేవుడు మిమ్మల్ని ఒకటి కొట్టైనా సరే తీసుకొస్తాడండి. ఎందుకంటే మీ ద్వారా చేయవలసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఆపడము దేవుడికి ఏ మాత్రము ఇష్టం లేదు. ఒక దెబ్బ వేసైనా దేవుడు ఆయన సేవలోకి ఆయన నడిపించుకుంటాడండి. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతుంటే హల్లెలూయా అని చెప్పండి. అవునండి, దేవుడు మంచం పట్టించైనా సరే తన సేవకుడిని, తన సేవకురాల్ని తన కొరకు ఆయన పిలుచుకుంటాడు, తన కొరకు ఆయన ఆ పని చేపించుకుంటాడు. మీరు వింటే, మంచిగా చెప్పినప్పుడు వింటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. లేదు, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎదురు తిరుగుతుంటే, మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఒకటి కొట్టైనా సరే తీసుకొస్తారు, కానీ మిమ్మల్ని మాత్రం ఆయన విడిచిపెట్టడు. ఇక్కడ మోషేను కూడా అదే చేశారు. ఆయన ఒక విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు, సున్నతి చేసే విషయంలో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని చంపుటకు మీదకు వచ్చినప్పుడు సిప్పోరా అర్థం చేసుకుని వెంటనే అతనికి సున్నతి చేసి తన భర్తని, తన బిడ్డల్ని కాపాడుకొని, ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివి అని చెప్పిందంట. మరి దేవుడి నిబంధనను వాళ్ళు మీరకుండా ఉండాలి. దేవుడు చేసినటువంటి ఆ నిబంధనను వాళ్ళు మీరకూడదు. అందుకొరకే ఆ రోజు మరి మోషేకు అలాంటి శ్రమ, శోధన అతనికి ఎదురైంది. మరి ఎన్నో రీతిలుగా అతను మరణానికి వరకు దగ్గరికి వెళ్ళినప్పటికీ ప్రభువారు ఎక్కడికక్కడ ఆయన్ని కాపాడుకుంటూ, ఆయన రక్షించుకుంటూ, ఆయన వెళ్ళవలసినటువంటి గమ్యానికి ఆయన చేర్చారు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రభువారు ఆయన సేవకు అప్పగించుకోమని, లేదా ఆయన పిలుపుకు తగినట్లుగా మిమ్మల్ని జీవించమని చెబుతున్నప్పుడు మీరు ఎన్నిసార్లు పక్కకి తొలగిపోయారు? ఎన్నిసార్లు మరి ఇప్పుడు కాదు ప్రభువా, ఇంకొంతకాలము నేను వెయిట్ చేస్తాను, ఇంకొంతకాలం నేను ఎదురు చూస్తాను, నా కుటుంబం నుండి నాకు పర్మిషన్ రావట్లేదు, నాకు డబ్బు లేదు ప్రభువా, నాకు బ్యాంకులో కావాల్సినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు ప్రభువా, నాకు ఎలాంటి సేవింగ్స్ లేవు ప్రభువా, లేకపోతే నా చదువు అయిపోని ప్రభువా, నాకు వివాహం అయిపోని ప్రభువా, నేను నా భార్య కలిసి సేవ చేస్తాము అని చాలా మంది నిబంధన చేసుకుంటారండి. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వెంటనే దేవుడి సేవను, దేవుని యొక్క పిలుపును మర్చిపోయి వారి సొంత జీవితాల్లో పరిగెత్తడం మొదలు పెట్టేస్తారు. ఈరోజు అపవాది మీ యొక్క పిలుపుని మర్చిపోయేలాగా చేస్తున్నాడు. జాగ్రత్త. మీ దర్శనాన్ని మీరు విడిచిపెట్టేలాగా మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. జాగ్రత్త.
దేవుని పిలుపులో మనము నిలబడాలి. దేవుడి కోసము మనము నిలబడాలి. దేనికోసం ఆయన మిమ్మల్ని పిలిచాడు? మిమ్మల్ని ప్రార్థన చేయటానికి పిలిచాడా? ప్రార్థన చేయండి. మిమ్మల్ని వాక్యము చెప్పుటకు పిలిచాడా? వాక్యము చెప్పండి. మిమ్మల్ని పరిచారము చేయుటకు పిలిచాడా? పరిచారము చెయ్యండి. మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో మరి ఇతరులకు సహకారిగా పిలిచాడా? సహకారిగా ఉండండి. మరి సంఘాలను ఏర్పాటు చేయమని ప్రభు మిమ్మల్ని పిలిచారా? సంఘాలను ఏర్పాటు చేయండి. ఆత్మలను పోగేసి మందిరానికి నడిపించమని ప్రభు మిమ్మల్ని పిలిచారా? మరి ఆ పని చేయండి. ఆంద్రేయ వలె ఏ పిలుపుతో ప్రభు మిమ్మల్ని పిలిచారో ఆ పిలుపుని మీరు పరిగెత్తండి. అపోస్తులుడైనటువంటి పౌలు అదే విషయం చెప్తాడు. నా పందెంలో నేను ఓపికతో పరిగెత్తాను, నేను ఇప్పుడు నా బహుమానం పొందుకోవడానికి వెళ్తున్నా, జీవ కిరీటాన్ని నేను పొందుకోవడానికి వెళ్తున్నాను అని ఒక బోల్డ్గా తన స్టేట్మెంట్ ఇచ్చాడు. మనము చనిపోయేటప్పటికి మనము ఈ విషయాన్ని చెప్పాలండి. ఆ మాట మనము నోటితో అని ఈ లోకం నుండి వెళ్ళాలి. అప్పుడు దేవుని యొక్క పిలుపు మన జీవితంలో నెరవేర్చబడింది అనేటువంటిది అర్థమవుతుంది. మన బాధ్యతలు మనము ముగించి ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇన్కంప్లీట్గా బాధ్యత లేనట్టుగా మనము వెళ్ళకూడదు. మోషే మరి ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఎన్నిసార్లు తన పైన ఒక మరణం వచ్చినప్పటికీ, వాటన్నింటి నుంచి ప్రభు అతన్ని తప్పించినప్పుడు అతను మరి దేవుని కొరకు చక్కగా నిలబడినట్లుగా మనము చూస్తాం. దేవుడు తనకిచ్చినటువంటి అప్పగించినటువంటి ఆ నాయకత్వాన్ని ఎంతో చక్కగా విశ్వాసముతో నిస్వార్థంగా అతను స్వీకరించాడు. అనేక లక్షల మందిని వాగ్దాన భూమికి నడిపించగలిగినటువంటి ఒక శక్తివంతుడైన నాయకుడిగా అతను తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు దేవుని పిలుపులో. ఈరోజు ఏదైతే మీకు ఆటంకంగా ఉందో, ఏదైతే మరి అడ్డుబండగా ఉందో మీ పిలుపులో ఎదగనివ్వకుండా ప్రభువు దానిని నాశనం చేయునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. ఇది ఒక్కటి చదువుతాను వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏంటండి? నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు మీకు ఏదైతే విరోధంగా రూపించబడుతుందో, మీ పిలుపులో ఎదగనివ్వకుండా, మీరు మీ సేవలో ముందుకు సాగకుండా ఏదైతే మిమ్మల్ని ఆటంకపరుస్తుందో అది ఏది కూడా వర్ధిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని నుండి, ఆయన ప్రేమ నుండి ఎడబాప నేరనివి ఏదీ లేదంటండి మన జీవితంలో. ఆయన ప్రేమను మనల్ని వేరు చేయడానికి ఏది కూడా అధికారం లేదంట. ఎత్తైన లోతైన దేవదూతలైన ఉన్నవైన రాబోవునువైన ఏది కూడా మనల్ని ఆయన నుంచి దూరం చేయలేదంట. యోనా పరిగెత్తాడు దేవుడు పిలుపుకి వ్యతిరేకంగా, కానీ దేవుడు తిరిగి మరలా ఆయన పిలుపులోకి ఆయన తీసుకొచ్చారు. ఒక తిమింగలం నోటికి అప్పగించి అయినా సరే తిరిగి మరలా ఆయన పిలుపు ఏంటో ఆయనకు జ్ఞాపకం వచ్చేలాగా చేశాడు. హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు ఒకానొక సమయంలో సౌలుగా ఉన్నాడు. అనేకులను మరి హింసించేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్క దెబ్బ కొట్టాడండి, గుర్రం మీద నుంచి అమాంతంగా కింద పడ్డాడు. అంతే, దేవుడు వెలుగు ఆయన మీద పడింది. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి మార్పు చెంది పరిశుద్ధాత్మ యొక్క గొప్ప శక్తితో దేవుని కొరకు ఒక మంచి హతసాక్షిగా మారాడు. కొన్ని వేల లక్షలాది మందిని క్రీస్తు వైపుకు అతను నడిపించాడు. ఈరోజు మరి మీరు ప్రభువు వారు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు, మీ పైన ఉన్నటువంటి ఆ పిలుపును గురించి ఆయన మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దయచేసి మీరు రండి. మీరు కలిగి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని కంటిన్యూ చేయండి. దయచేసి ఏవి ఆటంకాలు వచ్చినా సరే వాటి గురించి మీరు భయపడద్దు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కదా, నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము నీ పైన వర్ధిల్లదు. ఏది కూడా నీ పైన వర్ధిల్లదు. నీవు గెలుస్తావు ఖచ్చితంగా దేవునిలో. నువ్వు పరిగెడుతూ ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని పిలుపు కొరకు, ఆయన చిత్తం కొరకు ఎవరైతే పరిగెడతారో వాళ్లకు పరలోకంలో ఉన్నటువంటి
అన్ని శక్తులు కూడా ఆ ఒక్క పరుగును తుదముట్టేంచేంత వరకు కూడా సహాయం చేస్తాయంట. నువ్వు నిజంగా నీ పిలుపులో నువ్వు పరిగెట్టాలి అనే దృఢ నిశ్చయము నీకు కనుక ఉంటే, ఏది అడ్డొచ్చినా సరే దేవుడు వాటన్నిటినీ నీ నుంచి పక్కకు తొలగించి మరి నువ్వు ముందుకు వెళ్ళిపోవడానికి సహాయం చేస్తారు. హల్లెలూయా. నిన్న రాత్రి మా చర్చిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగిందండి. అయితే మేము గత 10-15 రోజులుగా మా ఒక చర్చిలో మేము అనౌన్స్ చేస్తున్నాం, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది, దయచేసి మీరు మిస్ అవ్వద్దు అని. అయితే మరి అన్నీ మేము రెడీ చేసుకుంటున్నాం సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకు. గత 4-5 రోజులుగా మా కుమార్తెకు చాలా ఫీవర్ వస్తుందండి. మరి ఎంత మెడిసిన్ వేస్తున్నా సరే ఆమెకు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. అయితే నిన్నటి ఉదయమున అపవాది మరి నా హృదయంలోకి వచ్చి చెప్తున్నాడు, సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆపేసేయండి, దాన్ని ఇప్పుడు మీరు చేయొద్దు, మీ పాపకి బాలేదు కదా, నీ కుమార్తెకు బాలేదు కదా, ఆ రాత్రిపూట నువ్వు నీ కుమార్తెనే చూసుకుంటావా, నువ్వు వెళ్ళి మరి మందిరంలో ప్రార్థన చేస్తావా, వచ్చిన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది, నీ కుమార్తెకు బాగోకపోతే కనుక ఈ వారానికి వద్దులే, మరొక వారం చూద్దాం అని చెప్పి ఇలా నా మనసులో ఒక మాట నాకు వినబడుతుంది. అయితే కొద్ది సమయంకి నేను అనుకున్న నిజమేనేమో అనే ఫీలింగ్ నాకు వస్తుంది, నిజమేనేమో ఆపుకోవాలేమో అని అనుకున్నాం. కానీ మేము మాత్రం చర్చిలో అందరికీ ఏం చెప్పామంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు రావాలి అని మేము చెప్పాం. కానీ ఇప్పుడు మాకే సాతాను ఎలాంటి ఆలోచన ఇచ్చాడంటే, దాన్ని నువ్వు ఆపేయి, నువ్వు చెయ్యొద్దు అనే మాట మాకు చెప్తున్నాడు. చెప్పినప్పుడు కొంత సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అది చెప్పేది అపవాది, నువ్వు వెళ్ళు ఈ రాత్రి, నేను నీకు అద్భుతం చేస్తాను, ఎంత కష్టమైనా సరే నువ్వు నా చిత్తం చెయ్యు, నా పిలుపుని నువ్వు కొనసాగించు, నీ దర్శనాన్ని నువ్వు కొనసాగించు, నేను చెప్పిన మాటను నువ్వు చెయ్యి అని ఆయన చెప్పినప్పుడు మా కుమార్తెకి మరి బాలేదండి. నిజంగా మా ఆ డాక్టర్కి మేము ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పారు, హాస్పిటల్లో మీరు అడ్మిట్ చేయండి, ఈరోజు ఫీవర్ తగ్గట్లేదని చెప్తున్నారు కదా, హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, మాకు అది డెంగ్యూ ఫీవర్ లాగా అనిపిస్తుంది, మీరు అడ్మిట్ చేయండి ఒకసారి అని అన్నారు. ఎన్ని చెప్పినా సరే మేము మరి మొండి ధైర్యంతో, దేవుడి పైన ఉన్నటువంటి ధైర్యంతో, ఒకవేళ నిజంగా అంత ప్రాబ్లం అయితే రేపొద్దున చేసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ రాత్రి వెళ్లాల్సిందే, దేవుడు చెప్తున్నాడు, ఏదో ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు, ప్రజలతో మాట్లాడబోతున్నాడు, కాబట్టి మనము దాన్ని ఎందుకు మన చేతులతో మనమే ఆపాలని మా మా కుమార్తెకు బాగోకపోయినా సరే నేను ఇంట్లోనే ఏడుస్తూ ప్రార్థన చేసి ఎత్తుకొని ఆ పిల్లని తీసుకుని అట్లాగే వెళ్ళిపోయాము చర్చికి. మరి వెళ్ళి ఆరాధన జరుగుతుందండి, చాలా గొప్పగా ఆరాధన జరిగింది నిన్న రాత్రి. మరి ఆ ఆరాధన సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నా కుమార్తెను ముట్టారు అద్భుత రీతిగా. మరి 5 రోజుల నుంచి తగ్గనటువంటి ఆ ఫీవర్ నిన్న రాత్రే ఆ ఆరాధన సమయంలో చక్కగా తగ్గిపోయింది. మొత్తము చెమటలు పట్టి శరీరం అంతా కూడా, ఆమె శరీరంలో ఉన్నటువంటి జ్వరం అంతా దిగిపోయింది ఒక్క నిమిషంలో. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మరి మేము వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళమేమో. కానీ దేవుడు మాట విని వెళ్ళినప్పుడు మాకు అడ్డంగా ఉన్నదాన్ని కూడా దేవుడు తొలగించేశాడు. ఏదైతే మాకు అడ్డంగా ఉందో, ఏదైతే మమ్మల్ని వెనక్కి లాగుతుందో దాన్ని దేవుడు తొలగించి ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేశారు. నువ్వు దేవుడు కోసం ముందుకు వెళ్తున్నప్పుడు నీ ఇంట్లో ఎవరెవరైతే నీకు బలహీనంగా ఉండి నేను వెనక్కి లాగుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు మారుస్తారు. నువ్వు మనుషుల్ని చూసి, మనుషుల యొక్క మాటల్ని బట్టి, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత పరిస్థితులను బట్టి నువ్వు చూసి భయపడిపోయి నువ్వు వెనక్కి వెళ్ళిపోయినంత కాలము దేవుడి పిలుపులో నువ్వు కొనసాగలేవు. దేవుడి పిలుపు చేయడానికి అనేకమైనటువంటి వ్యతిరేకమైన శక్తులు ఖచ్చితంగా పనిచేస్తాయండి. మోసేటువంటి నాయకుడికే పనిచేసినప్పుడు మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. మరి ఆ పిలుపులో వెళ్లకుండా అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రభు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ పిలుపు చేయటానికి, నీ పిలుపుని నువ్వు కొనసాగించడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీ వయసు అయిపోయిందనో, నీకు బలహీనతలు ఉన్నాయనో, నీకు అనారోగ్యాలు ఉన్నాయనో, అవ్వున్నాయనో ఇవ్వున్నాయనో నువ్వు బాధపడద్దు. నువ్వు ఒక్కసారి ఆ పిలుపులో నువ్వు అడుగుపెట్టు,
నేను చేయవలసింది నేను చేస్తాను. నేను నీకు కొత్త బలాన్ని ఇస్తాను, క్రొత్త యవ్వనాన్ని ఇస్తాను, క్రొత్త జీవితాన్ని ఇస్తాను. నువ్వు ఇంతకు ముందు కన్నా కూడా మరింత బలంగా నువ్వు ఉండగలుగుతావు, ఆరోగ్యంగా నువ్వు ఉండగలుగుతావు, మంచి ఆయుష్ నువ్వు కలిగి ఉంటావు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి అని ఈరోజు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మోషే వలె మరి వృద్ధాప్యం వచ్చిందనో, అదొచ్చిందనో, ఇదొచ్చిందనో మన పిలుపుని మనము నిర్లక్ష్యపరచకుండా దేవుని పిలుపులో మనము ముందుకి కొనసాగుదాము. దేవుడే మనకు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటినీ దూరపరిచి ఆయన పిలుపు మనము చేయుటకు ఆయనే మనకు సహాయం చేస్తారు. అట్టి రీతిగా మీరు మీ పిలుపులో నిలబడుదురుగాక, మీ దర్శనాలలో మీరు నిలవబడుదురుగాక. ఆమెన్. మరి ఈ చిన్న వాక్యము నేడు మీ హృదయాల్లో ఫలించాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ర తండ్రి, నీకు వందనాలేసియా, కృతజ్ఞతలు ప్రభువా. అవును తండ్రి, మరి నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. మరి ఇక్కడ ఎవరైతే ప్రభా నా పైన పిలుపు ఉంది, నా పైన దేవుని ప్రణాళిక ఉంది, కానీ నేను దాన్ని తెలుసుకోలేకపోతున్నాను, నేను దాన్ని గుర్తించలేకపోతున్నాను, నేను దాన్ని విషయమై నేను చెయ్యుటకు నాకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, నాకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అని ఎంతమంది అయితే చెప్తున్నారో తండ్రి, అట్టి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, వాళ్ళ పిలుపులో, వాళ్ళ దర్శనంలో, వాళ్ళ ప్రణాళికలో వారు ముందుకు కొనసాగుదురుగాక యేసు నామంలో. మరి ఇకపైన ఎన్నడూ ఏది కూడా వారిని ఆటంకపరచకుండును గాక ప్రభా. మరి మోషే వలె నీ యొక్క స్వరమునకు లోబడి మాకు వయసు అయిపోయింది అని చెప్పుకోకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, సమస్యలతో నిమిత్తం లేకుండా, మనుషులతో నిమిత్తం లేకుండా ప్రభా గురి యొద్దకే పరిగెత్తుచున్నటువంటి ఒక గొప్ప సైనికుల వలె మేము పరిగెత్తడానికి మీరే మాకు ఈ సమయంలో ధైర్యము కలిగిన ఆత్మను దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను ఒక్కొక్కరిపైన ఈ సమయంలో కుమ్మరించుచున్నాము తండ్రి. నీవే దేవా, మరి వీరిని అభిషేకించండి, వీరిపై ఉన్నటువంటి ప్రణాళికలను గుర్తించి ఆ ప్రకారంగా నడుచుకున్నటకు కావలసినటువంటి నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే తప్పకుండా మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. మీరు ఈ యొక్క వర్తమానాలను కూడా ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. హల్లెలూయా. మరి అదే రీతిగా మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో ఆర్థికంగా సహకరించమని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. మరి ప్రభు చిత్తమైతే మరలా రేపు జరిగే మరొక క్రొత్త సందేశంతో మీ ముందు ఉంటాం. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్.